गोत्रोद्भवस्य रामचंद्र यादव नामधेयस्य सुशीलम्मा नाम्याः ज्ञानेश्वर नामधेयस्य मनोज्ञ साई श्री नाम्याः गौरम्मा नाम्याः समेत वेणुगोपाल स्वामी देवता प्रसादेन मम सकल विध आरोग्य ऐश्वर्य अधिकार विद्या प्राप्ति द्वारा मम गृहे धन कनक वस्तु वाहन धान्य पशु सुतक्षेत्र आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम భక్త మహాశైలేంద్ర విజ్ఞాపన ఈ ఒక చిన్న గ్రామంలో ఎంత పెద్ద మనస్సు ఉండేటువంటి జనాలు ఉన్నారు అంటే ఈ దేవస్థానం ద్వారా తెలుస్తుంది. గ్రామం చిన్నే, ఎంత పెద్ద దేవస్థానమో, ఎంత దేవుడో, ఎంత కార్యక్రమమో నిన్నటి నుంచి చూస్తున్నా ఒకరు కూడా తగ్గలేదు. అంత భక్తి శ్రద్ధగా పసిబిడ్డల నుంచి పట్టి అందరూ ఇక్కడ ఉన్నారు. ఈ దేవస్థానానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిండేటువంటి వాళ్ళు, వేరే రాజ్యాల నుంచి వచ్చి సహాయం చేసిండేవాళ్ళు, ఎంతో ఆంతరిక భక్తులు ఈ దేవస్థానానికి ఎంతో సహాయపడినారు. ఇది మనందరి కర్తవ్యం. ఎలాంటే మన ఊర్లో ఒక గ్రామంలో ఒక దేవస్థానం పెట్టుకుంటే ఆ దేవస్థానానికి మనం పోతే ఏదో ఒక నెమ్మది, ఆరోగ్యం. కాబట్టి మహానుభావుడు ఇక్కడ శాశ్వతంగా నిలిచి ఇక్కడ సహాయం చేసేటువంటి అందరికీ కూడా భగవంతుడు ఆయుస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యాదుల నుంచి కాపాడాలా. అంతేకాకను ఈ దేవస్థానము దినే దినే అభివృద్ధి అయ్యి ఇక్కడ ఒక క్షేత్రమయ్యి రథోత్సవాది నిత్య పూజలు జరిగేటువంటి విశేషమైన క్షేత్రం కావాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ దేవస్థానానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసేవాళ్ళు, చేయకుండా ఉండేవాళ్ళు, మనస్సుండి చేసే కాకుండా ఉండేవాళ్ళు కూడా భగవంతుడు ఆ సహాయం చేసేటువంటి శక్తిని
అందరికీ విద్యార్థులకంతా మంచి విద్యని, అనారోగ్యం ఉండే వాళ్ళకంతా ఆరోగ్యమని, అధికారం కావాల్సి ఉండే వాళ్ళకంతా అధికారమని, ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడు ఏమింటే కృష్ణ పరమాత్ముడు క్షిప్రంగా తృప్తి అయ్యేవాడు. మీకు అందరికీ తెలిసింటుంది. ఉత్త అటుకులకి ఎంత తృప్తి పడిపోయినాడు స్వామి. ఇంకేమీ అడగల ఆయన, ఎవరేమిచ్చినా ఒప్పుకోలే అటుకులకి. కాబట్టి అంత తృప్తి అయినటువంటి మహాస్వామి ఈ ఊర్లో ఇవ్వద్దు ప్రత్యక్షంగా ప్రతిష్ఠ అయినాడు. కాబట్టి భగవంతుడు ఆ రాధారుక్మిణి సమేతటువంటి వేణుగోపాల స్వామి అందరికీ ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కాపాడి అని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గంట కొట్టండి. ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಖಮ್ಮಂ ದಿನ ಗ್ರಾಮಕ್ಕೆ ರಾಧಾ ರುಕ್ಮಿಣಿ ಸಮೇತ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಜೀರ್ಣೋದ್ಧಾರಕ್ಕೆ ಆಗಮಿಸುತ್ತಿರುವಂತ ನಮ್ಮ ಸಮುದಾಯದ ನಾಯಕರು, ನಮ್ಮ ಸಮುದಾಯದಂತ ರಾಮಚಂದ್ರ ಯಾದವ್ನವರು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮತ್ತು ಈ ದೇವಸ್ಥಾನದ ಜೀರ್ಣೋದ್ಧಾರಕ್ಕೆ ಅವರ ಕೈಲಾದಷ್ಟು ಸಹಾಯ ಮಾಡಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಜರಾಗಿದ್ದಂತ ಅವರಿಗೆ ನಮ್ಮ ಖಮ್ಮಂ ದಿನ ಗ್ರಾಮದ ಪರವಾಗಿ ಮತ್ತು ಯಾದವ ಪರವಾಗಿ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾದಂತಹ ಸ್ವಾಗತವನ್ನ ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿ ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಅನಾದಿ ಕಾಲದಿಂದ ನೆಲೆಸಿರುವಂತಹ ಶ್ರೀ ರಾಧಾ ರುಕ್ಮಿಣಿ ಸಮೇತ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ದೇವಸ್ಥಾನ ಪರೋಕ್ಷವಾಗಿ ಮತ್ತು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಈ ಒಂದು ಸಹಕರಿಸಿರುವಂತ ನಮ್ಮ ಬೆಳಗಾವಿ ಸಿಟಿ ಅಮರೇಂದ್ರನವರು ಸಹ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾದಂತಹ ಒಂದು ಈ ಕಾರ್ಯಕರ್ತರಾಗಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಸಹ ಸ್ವಾಗತವನ್ನ ಕೋರ್ತೀನಿ. ಅದೇ ರೀತಿ ಈ ಒಂದು ಖಮ್ಮಂ ದಿನ ಗ್ರಾಮದ ಎಲ್ಲಾ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು, ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮಸ್ಥರು ಎಲ್ರಿಗೂ ಸಹ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಜೀರ್ಣೋದ್ಧಾರಕ್ಕಾಗಿ ಸಹಕರಿಸಿರುವಂತ ಎಲ್ರಿಗೂ ನಾನು ನಮ್ಮ ತಾಲೂಕಿನ ಅಧ್ಯಕ್ಷ, ಯಾದವ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ಅವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. కృష్ణం వందే జగద్గురుం. రాధే రాధే. ములబాగల్ తాలూకా గుడిపల్లి పంచాయతీ కమ్మనపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవస్థాన ప్రారంభోత్సవ సందర్భంగా గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మహిళలకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి మంచి జరగాలని, రైతులకు, యువతకు, మహిళలకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవాలయము ఇంకా రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి జరిగి అనేక రకాల కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగి ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని చల్లగా చూడాలని ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతవాసులు అందరూ కూడా అన్ని రకాలుగా
అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.